ఒక సినిమా థియేటర్ రిలీజ్ అవ్వడం చిన్న విషయం కాదు అది. సో అసలు ఏం సినిమా ఎక్కడ షూట్ చేశారు, మన లోకల్ వాళ్ళు ఎవరు, వారి మాటలు మీకు తెలుస్తుంది. సార్ మీ మూవీ టైటిల్ మీరు ఎక్కడి నుంచి ఈ మూవీ షూట్ చేశారు చెప్పండి ఒకసారి. మూవీ టైటిల్ రోలుగుంట సూరి. బేసిక్గా మేము సబ్బవరం. స్టోరీ డైరెక్టర్ కూడా అనిల్ కుమార్ పల్ల, ఆయన కూడా సబ్బవరమే, మా ఓన్ బ్రదర్ ఆయన. ఈ మూవీ చేయడం జరిగింది. ఇక తక్కువ బడ్జెట్లో ఈ మూవీ, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్, కంప్లీట్ విలేజ్. ఎక్కడ షూట్ చేసేసారు? ఇది నర్సింపల్లి తాళ్ళపాలెం. అక్కడ నర్సింపల్లి ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఆయన కోన నరసింహరావు గారు చాలా హెల్ప్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. ఈ మూవీ బడ్జెట్ ఎంత తెలుసుకోవచ్చు? బడ్జెట్ అది ఈ మూవీ మీరు షూట్ చేశారు, ఇందులో ఏమైనా ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారు సార్? బ్రహ్మానంద రెడ్డి గారు అయినా, ఆయన పెద్ద ప్యాడింగ్. తర్వాత సత్యనారాయణ గారు అయిన కోర్టు, పుష్ప 2లో కూడా చేశారు ఆయన. బిగ్గెస్ట్ ఆర్టిస్ట్. ఆయనతో చేయడం నాకు చాలా నేర్చుకున్నాను, ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. లర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఈ మూవీ రిలీజ్ చేసింది పోస్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, నటికిరెడ్డి. బట్ మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ థియేటర్స్ చాలా మందికి బుకింగ్ అన్నది ఉండదు, అసలు రిలీజ్ కూడా పాసిబుల్ ఉండదు. మీరు చూస్తే ఒకే ఒక్క ప్యాడింగ్ యాక్టర్ ఉన్నారు. బట్ మీకు ఎలా పాసిబిలిటీ అయింది November 14 రిలీజ్ చేయడానికి? ఎన్ని థియేటర్లో రిలీజ్ చేయబోతుంది సార్? ఈ సినిమా చూసిన తర్వాత మీరే మాట్లాడతారు, ఎందుకంటే సినిమాలో దమ్ము ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే కంప్లీట్లీ బిలీవ్ డైరెక్టర్ ఏం చెప్పారో అవన్నీ యాక్టర్స్ అందరూ చేశారు. యాక్టర్స్ చేయలేదు, జీవించారు. యాక్ట్ చేయలేదు, ఎవరు కూడా జీవించారు. అందువల్ల థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆడియన్స్లో రెస్పాన్స్ 100% ఫుల్ 100-200% మాకు రెస్పాన్స్ బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా అనుకుంటున్నాం. ఎవరికి చూపించిన మూవీ చాలా బాగుంది, నెగిటివిటీ బాగుంది, టేకింగ్ బాగుంది. యాక్టర్స్ అందరూ ఎక్స్ట్రాడినరీగా చేశారు. 40 days షూట్ చేశారు. ఇంకా యాక్టర్స్ కానీ, టెక్నికల్ స్టాఫ్ కానీ చాలా సపోర్ట్ చేశారు. ఆ ఊరు వాళ్ళు కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఈ డైరెక్టర్ ముందు సినిమా ప్రాజెక్ట్ ఏంటి? మేబీ చాలా మంది ఏమన్నారంటే ఆయన సినిమాటోగ్రఫీ అండ్ కెమెరామెన్ ఆయనే, అండ్ డైరెక్టర్ కూడా పర్సనే, కథ కూడా అన్ని ఆయన చేశారు అనుకుంటున్నా. ఆయన చూసే థియేటర్లో వచ్చాయని అంటున్నారు. అవును, ఆయన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. ఒక బైలంపూడి అయిన ఒక బ్లాక్ బస్టర్ మూవీ చేశారు. మూవీ రిలీజ్ అయ్యే డేట్ చెప్పండి. మీరు ఎవరైనా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎవరు చెప్పాలనుకున్నా ఒకసారి చెప్పండి. ఓకే, మూవీ డేట్ November 14. నేను థ్యాంక్స్ చెప్పుకోవాలంటే నర్సింపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నేను శిరస్సు నుంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అండ్ నర్సింపల్లి ప్రెసిడెంట్ గారు అయినటువంటి కోన సత్యనారాయణ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఆయనే ముందుండి అంతా నడిపించి సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. అలాగే ఆ నౌకాలమ్మ తల్లి మాకు ఆశీస్సులు, ఆ ఊరి గ్రామదేవత అయిన నౌకాలమ్మ తల్లి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఎల్లవేళ్ళలో ఉంటాయని. ఏ రోజైతే మూవీ స్టార్ట్ చేస్తామో ఎండింగ్ వరకు అంతా ఏ ఆటంకం లేకుండా హ్యాపీగా జరిగిపోయింది మూవీ అంతా. అనిత మేడం గారు, నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ అనిత మేడంకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.